ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము. మనం ఇంతకుముందు నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందాలి అని వాక్యాన్ని విన్నాం. ఒక వ్యక్తి యేసయ్యను నమ్మిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని పునాది సత్యములలో ఒకటేంటి అంటే మారు మనస్సు పొందడము అనేది. అది ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవదిగా దేవుని అందలి విశ్వాసం ఉంచడము అనేది మనం నేర్చుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో సహజంగా మనము చూస్తే యేసయ్య పదే విశ్వాసాన్ని గురించి బోధిస్తూ, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కంబలి చెట్టు తొలగించబడి సముద్రంలో నాటబడును అంటే అది నాటబడతాది. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ బండ వెళ్ళి సముద్రంలో పడవేయబడును అంటే అది పడతాది అని ఆవగింజంత విశ్వాసము అని ఆయన మాట్లాడారు. ఈ రోజున మనం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అని గనక మనం ఆలోచన చేస్తే, యేసయ్య ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నారు. కానీ పౌలు గారు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో రాస్తూ, కొండలను పెకలించడానికి పరిపూర్ణమైన విశ్వాసం కావాలి అని ఆయన అన్నాడు. అంటే ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉండాలా? కొండలను పెకిలించి వేయగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం మనకి కావాలా అని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు యేసయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. కానీ యేసయ్య చెప్పింది, పౌలు గారు చెప్పింది రెండు వాస్తవమే. కొండలు లాంటి కంబలి చెట్టు వంటి పెద్ద సమస్యలను మనము జయించాలి అంటే మనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని గురించి ఉపమానం చెప్తూ, ఒక వ్యక్తి ఆవగింజను నేలలో నాటినప్పుడు అది మెల్లగా మొలకగా మొక్కగా మహావృక్షముగా మారి ఆకాశ పక్షులు గూడు కట్టుకునే అంత బలమైన వృక్షముగా అది ఎదిగింది అని ఆయన చెప్పారు. మనం సహజంగా ఆలోచన చేస్తే మర్రి చెట్టు అన్నది చాలా పెద్దగా అనేక పక్షులు నివసించే అంత అది మహావృక్షముగా ఎదుగుతుంది. కానీ దాని జీవితాన్ని గురించి గనక మనము పరిశీలన చేస్తే దాని జీవితం ఎలా ప్రారంభమవుద్ది అంటే, ఆకాశంలో ఎగిరేటటువంటి కాకులు ఆ మర్రి చెట్టు యొక్క విత్తనాలను తిని, అది బాగా చిన్నగా ఉంటుంది, అది గాలిలో ఎగురుతూనో చెట్ల మీద ఉండో రెట్ట వేసినప్పుడు అది నేలలో పడి ఎండాకాలంలో అది మట్టి చేత కప్పబడుతుంది. వర్షాకాలంలో వర్షము కురిసినప్పుడు ఆ మట్టిలో కప్పబడినటువంటి మర్రి విత్తనం అది చిన్న మొలకగా ఎదుగుతుంది. అది మన గోడ మీద పెరిగిన లేక పెంకిటి లోగుల మీద అది పెరిగిన, అది మొలకగా ఉన్నప్పుడే మనం తీసివేస్తే మంచిదే. కానీ దానిని అలా ఉంచినట్లయితే
అది ఏమవుద్ది అంటే ఆ మొలక మెల్లగా ఎదిగి మొక్కై అది మహావృక్షమై అనేక పక్షులు దాని మీద నివసించేటటువంటి గొప్ప వృక్షముగా మారుతుంది. అలాగే మనలో యేసయ్యను నమ్మిన మొదటిలో ఆవగింజంత ఉన్న విశ్వాసం రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది ఆ ఆవగింజంత విశ్వాసం మొలకగా, మొక్కగా, మహావృక్షముగా పెరిగి కొండలను సహితము పెకిలించేటటువంటి బలమైన విశ్వాసంగా మనలో అభివృద్ధి చెందాలి. మనం యేసుక్రీస్తు వారు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు సముద్రంలో నాటబడును అని మీరు సందేహించక మాట్లాడితే అది నాటబడతాది అని, అలాగే ఈ కొండను చూసి నీవు సముద్రంలో వేయబడుదువు అని ఆవగింజంత విశ్వాసముండి మీరు ప్రార్థిస్తే, మాట్లాడితే అది జరుగుతుంది అని ఆయన మాట్లాడారు. అంటే ఈ మహావృక్షమైన కంబలి చెట్టు లేక ఆ కొండ దేనిని సూచిస్తుంది అంటే మానవుని జీవితంలో ఎదురైన ఒక వ్యక్తి తన జ్ఞానం ద్వారా కానీ, బలము ద్వారా కానీ, ధనము ద్వారా కానీ, అధికారము ద్వారా కానీ ఏదైతే జయించలేని సమస్యలున్నాయో అలాంటి బలమైనటువంటి సమస్యలను చూపిస్తుంది. కానీ మనము యేసయ్యను నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో లేక మార్కు సువార్త 11వ అధ్యాయం 20-21 వచనాలలో చూస్తే యేసుక్రీస్తు వారితో పేతురు గారు ఆయన యెరూషలేములోనికి వెళ్తూ ఉండగా ఒక చెట్టు ఎండిపోయి ఉండడం చూసి, బోధకుడా చూసావా, నీవు నిన్న శపించిన చెట్టు ఎలాగా ఏరులు మొదలుకొని ఎండిపోయిందో చూసావా అన్నప్పుడు వెంటనే యేసయ్య అంటాడు, మీరు కూడా సందేహించక ఆవగింజంత విశ్వాసం ఉంటే గనక ఈ కంబలి చెట్టును సముద్రంలో నాటబడును అని మీరు పలికితే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ప్రార్థన చేసిన వాటినెల్లా పొందుకొని ఉన్నాము అని నమ్మండి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారే ఒక ఉదాహరణ మన ముందు ఉంచారు. అంటే బలమైన సమస్యలను విశ్వాసము ద్వారా మనము జయించవచ్చు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, యేసయ్య ఒకరోజు ఉదయం యెరూషలేములోనికి వెళ్తూ ఉండగా ఆయన మానవునిగా ఉన్నాడు గనక ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉండగా 100కి 100% ఆయన దేవుడై ఉన్నట్లుగానే 100కి 100% ఆయన మానవుడిగా కూడా ఉన్నాడు. అందుకనే ఆయనకి దాహం వేసింది. ఆయన సువార్త ప్రకటించి అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయారు. అలాగే ఆయన ఆకలి కొనడం కూడా జరిగింది. ఆయన యెరూషలేములోనికి వెళ్తూ ఉండగా ఆకలి కొనిన సమయంలో తన ఆకలిని తీర్చుకోవడం కోసం చూస్తుండగా ఒక అంజూరపు చెట్టు ఆయన కళ్ళ ముందు కనపడింది. వెంటనే అది ఆకులు నిండారుగా ఉండడం చూసి ఆ ఆకుల వెనకాల కనీసం తన ఆకలి తీర్చే కొన్ని ఫలాలైనా దొరుకుతాయి అని ఆయన ఆశతో వెళ్ళి చూసేసరికి అది ఏ ఫలాలు లేనటువంటి చెట్టుగా ఆయనకి కనపడింది. అంటే సృష్టికర్త యొక్క ఆకలి తీర్చలేని సృష్టి ఆయన
ఇలాంటి చెట్టును ఏం చేశాడంటే ఇక మునుపు ఎన్నడూ కూడా నీవు ఫలింపకుందు అని ఆ చెట్టును శపించాడు. ఈ రోజున చాలామంది జీవితాలు పైకి పచ్చగాను చాలా భక్తిగాను ఆ చెట్టు ఎలా అయితే ఆకులతో నిండి ఉందో అలాగా వేషధారులుగా ఉన్నారు. కానీ దేవుడు ఆశించేటటువంటి ఫలాలు లేని వారిగా, అంటే దేవునిని సంతోషపెట్టలేని మహిమపరచలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి వారు అందరూ కూడా శాపగ్రస్తులు లాంటి వారు అని మనం గ్రహించాలి. అందుకనే యేసయ్య ఆకలిని ఆ చెట్టు తీర్చలేనప్పుడు నీవు ఇక మునుపు ఎన్నడూ కూడా ఫలింపకుందు అని ఆ చెట్టును యేసయ్య శపించాడు. శపించి ఆయన యెరూషలేములోనికి వెళ్ళారు. మరలా సాయంకాలానికి ఆయన ఉండే గ్రామానికి వచ్చారు. మరలా ఉదయము ఆ యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆ శపించబడిన చెట్టును చూసిన పేతురు అంటాడు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన చెట్టు ఏర్లు మొదలుకొని ఎలాగ ఎండిపోయిందో చూసావా అన్నప్పుడు యేసయ్య అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం, అంటే ఎదుగుతూ పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే అంటాడు, మీరు సందేహించక ఈ కంబలి చెట్టు సముద్రంలో నాటబడును అంటే అది నాటబడుతుంది అన్నాడు. ఈ రోజున మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ ప్రార్థనలైతే మనము చేస్తున్నామో వాటికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అని గనక ఈ సందర్భంలోనే యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 24 వచనాల్లో మీరు ప్రార్థన చేసిన వాటినెల్లను పొందుకొని ఉన్నాము అని మీరు నమ్మితే అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఈ రోజున మేము మా సంఘంలో అనేక మంది విశ్వాసులు ఆయా అవసరాలలో ఉన్న సమయంలో వారి గృహంలోనికి వెళ్ళి దైవజనుల కుటుంబముగా మేము మాతో మమ్మల్ని అనుసరించేటటువంటి విశ్వాసులు సమస్యలు ఉన్నటువంటి విశ్వాసుల ఇంటిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు చేతి నిండా పనులు లేని వారికి పని ఇస్తూ ఉన్నాడు. ఆర్థికంగా లోటులో ఉన్న వారిని ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆయన స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఇలాగా ఏదైతే మానవ జ్ఞానం, మానవ బలం, మానవ అధికారం ఏదైతే చేయలేకపోతుందో అలాంటి బలమైన సమస్యలను జయించడానికి ప్రార్థన ద్వారా విశ్వాసంతో దేవుణ్ణి అడిగినప్పుడు మానవ శక్తి సామర్థ్యాలు ఏదైతే సాధించలేకపోతుందో అది దేవుడు మన పక్షముగా నిలబడి జరిగిస్తాడు గనక బలమైన సమస్యలు తొలగిపోవాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఏం చేయాలి అంటే దేవుని ఎదుటికి రావాలి. దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించాలి. దేవునినే మన ఆశ్రయ స్థానముగా మనం చేసుకోవాలి. అప్పుడు ఆయన మన సమస్యలలో జోక్యం చేసుకుని ఏం చేస్తాడు అంటే మన సమస్యలకు పరిష్కారం చేస్తాడు. అందుకనే కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15-16 వచనాల్లో అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతడు మొర్ర పెట్టగా నేను ఉత్తరమిచ్చి అతని సమస్యలన్నిటి నుండి విడిపిస్తాను, రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమంటే ఈ రోజున దేవుని అందలి విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆయన అంటాడు, ఈ కొండను చూసి నీవు సముద్రంలో పడవేయబడదు అని సందేహించక నీవు మాట్లాడితే ప్రార్థిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. అంటే ఆ కంబలి చెట్టైనా బండైనా మానవుని జీవితంలో ఎదురైన బలమైన సమస్యలను చూపిస్తున్నాయి అని చెప్పాను కదా. మనం జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడగలిగితే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ఓ గొప్ప పర్వతమా
నీవు జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏ మాత్రపు దానవు అంటాడు. అసలు జెరుబ్బాబెలు ఎవరు అంటే ఇశ్రాయేలీయుల మీద నాయకుడు. అంటే 50,000 మందిని ఆ బబులోను చెర నుండి దేవుడు చెప్తే రాజుతో మాట్లాడితే ఆ రాజు మీరు మీ సొంత దేశానికి వెళ్ళి మీ దేవాలయాన్ని ఇళ్లను కట్టుకుని మీరు జీవించండి, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, వారి దేవాలయం కట్టుకోవడానికి కావలసినవి కూడా నేనే ఇస్తాను అని అన్నీ ఇచ్చి పంపించాడు. వారి మీద జెరుబ్బాబెలు నాయకుడిగా ఉండి ఏం చేశాడు అంటే వారిని సొంత దేశానికి నడిపించాడు. మనము ఒకవేళ ఇళ్లను కట్టుకుంటే గనక దేవుని ఆలయం నిర్లక్ష్యము చేయబడతాదేమో అని భయంతో వారు ఒక ప్రమాణం చేసుకున్నారు. ముందుగా దేవాలయము కట్టిన తర్వాతే మనము ఇళ్లను కట్టుకుని నివసిందాము అని ప్రమాణం చేసుకుని మందిరానికి పునాది వేశారు. ఈలోగా ఇది చూసి సహించలేనటువంటి కొంచెం మంది సమరయులు ఏం చేశారు అంటే రాజుకు ఉత్తరం రాసి, రాజా, మేము నీ ఉప్పు తిన్న వాళ్ళం, ఇదిగో మరలా వీరు దేవాలయం ఇల్లు కట్టుకుని వారు ఒక రాజ్యముగా ఏర్పడితే వారు మీకు కట్టవలసిన పన్నులు కట్టరు, కనుక వెంటనే దేవాలయాన్ని ఆపు చేయండి అని ఉత్తరం రాసినప్పుడు అది చదివిన రాజు ఆ దేవాలయం కట్టకూడదు అని ఆజ్ఞను విడుదల చేశారు. ఇలాంటి సమయంలో దాదాపుగా 16 సంవత్సరాలు ఆలస్యమై ఇక ఇశ్రాయేలీలు అందరూ కూడా ఈ దేవాలయము కట్టబడడం అసాధ్యం అని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి చాలా నిరుత్సాహపడినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన జకర్యాను నిలబెట్టుకుని ఆయన ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఓ పర్వతమా నీవు ఏమాత్రపు దానవు అన్నాడు. అంటే పర్వతము దేనిని సూచిస్తుంది అంటే మనము జయించలేని సమస్యను చూపిస్తుంది. ఇశ్రాయేలీలు వారికి వచ్చిన సమస్యను జయించి ఆ దేవాలయము నిర్మాణము జరగకుండా ఒక పెద్ద ఆటంకము వారికి ఎదురయ్యింది. ఇప్పుడు అలాంటి సమయంలో దేవునికి వారు మొర్రపెట్టినప్పుడు దేవుడే అంటున్నాడు, నీవు ఏ మాత్రపు దానవు అంటే మనము ఏదైతే జయించలేకపోతున్నామో, ఏదైతే అసాధ్యం అనుకుంటున్నాం, అది అనారోగ్యమైన, అది ఆర్థిక ఇబ్బందులైనా, అది కుటుంబ సమస్యలైనా, అది ఇక ఎలాంటి సమస్య అయినా కావచ్చు, కానీ మనకి దేవునికి ప్రార్థన చేసి ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆయన మనకి ముందుగా నడిస్తే ప్రతి కొండ కూడా పల్లము చేయబడాలి, ప్రతి లోయ కూడా పూడ్చబడాలి, ప్రతి వంకరి మార్గము కూడా నిదానము చేయబడాలి, ప్రతి గరుకు మార్గము కూడా నునుపైన మార్గముగా మార్చబడతాది, ప్రతి దుఃఖము సంతోషముగా మార్చబడతాది, శాపము దీవెనకరంగా మార్చబడతాది. అంత మాత్రమే కాదు, మారా అనుభవం మధురంగా మార్చబడతాది. ఎడారి లాంటి ప్రాంతాలు సెలయేరులుగా మార్చబడతాయి. బీడు బారిన నేలలు అవి సారవంతమైన పొలాలుగా మార్చబడతాయి. చచ్చిన చెట్టు మొద్దు వంటి జీవితము కూడా అది చిగురించబడడం మనము చూస్తాం. కనుక మనం ఏదైతే కంబలి చెట్టు వంటి లేక బండలు వంటి మనము జయించలేని సమస్యలున్నాయో, ఆవగింజతో ప్రారంభమైన మన విశ్వాసం అది మొలకగా మొక్కగా మహావృక్షముగా కొండలను పెకిలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం గనక మనలో ఉంటే మనము జయించలేనిదంటూ ఏది ఉండదు. ఎందుకంటే మనకి దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఏం చేస్తాడు అంటే ప్రతి అడ్డు ఆటంకాలను తొలగిస్తాడు. అలాగే దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా మాట్లాడినట్లుగా ఇశ్రాయేలీలు దేవాలయం కట్టబడడం అసాధ్యం,
ఇది ఇక మన వల్ల జరిగే పని కాదన్నప్పుడు ఆయన అంటాడు, మీ శక్తి మీ బలము ద్వారా కాని కార్యం నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అని ఆయనే ఆ మందిరాన్ని సంపూర్ణము చేశాడు. అమెరికా దేశంలో ఒక సంఘం, దాని ఎదుటే ఒక పెద్ద కొండ ఉంది. అయితే ఆ దేశంలో ఒక 100 మంది సంఘ సభ్యులుంటే దాదాపుగా ఒక 30 నుండి 40 కారులు పార్కింగ్ ప్లేస్ వారికి కావాలి. అలాంటిది ఒక 500 మంది సంఘం ఉంటే కనీసం మినిమం ఒక 100 కారులైనా వచ్చాగుతాయి. కనుక వాళ్ళకి మందిరం పెద్దగానే ఉంది, కానీ అన్ని కార్లు పెట్టుకునే పార్కింగ్ ప్రదేశం లేదు. అలాంటి సమయంలో వారు ఏం చేస్తారు అంటే, సంఘం అంతా ఒకే మాటతో ఏది ఏమైనా సరే ఈ కొండ తొలగించబడాలి అని వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థనలు జరుగుతూ ఉండగానే ఏం జరిగింది అంటే, ఒక అత్యంత ధనవంతుడు ఒక పెద్ద లోయను కొన్నాడు. ఆ లోయను పూడ్చడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అతని దృష్టి ఈ కొండ మీద పడింది. వెంటనే కొక్కిరేలను తెప్పించి, లారీలను తెప్పించి ఆ కొండను పగలగొట్టి ఆ లోయను పూడ్చడం ప్రారంభించాడు. అలాగా సంఘ బిడ్డలు చేసిన ప్రార్థనల ద్వారా ఆ సంఘము ఎదుట ఉన్న పెద్ద కొండ ఏం చేయబడిందంటే తొలగించబడింది. ఆ సంఘానికి పెద్ద పార్కింగ్ ప్లేస్ అనేది కలిసి రావడం జరిగింది. ఈ రోజున కంబలి చెట్టు వంటి ఒక బండ కొండ లాంటి సమస్యలు నిన్ను ఆవరించి ఉంటే నీవు విశ్వాసంతో ఏం చెయ్యాలి అంటే, దేవుని పాదాలను నీవు ఆశ్రయిస్తే, నీ హృదయాన్ని గనక కుమ్మరిస్తే, ఏదైతే నీ వల్ల కాలేదో అది దేవుడు నీ స్థానంలోనికి దిగివచ్చి ఆయన నీవు జయించలేని సమస్యలు, నీ శక్తి బలము ద్వారా జరగని కార్యాలు ఆయన తన కృప ద్వారా, ఆయన యొక్క తన మంచితనము ద్వారా ఆయన నీ కార్యాలను జరిగిస్తాడు అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఇంతవరకు ప్రభా దైవ సేవకుల ద్వారా నాయన నీ అమూల్యమైన వాక్య వర్తమానాన్ని ప్రభా మా అందరికీ వినిపించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నైనా దైవ సేవకులు ప్రభా విశ్వాసమును గూర్చి నైనా వాక్యాన్ని చెప్పి ఉండగా తండ్రి, నైనా వింటున్న ప్రతి ఒక్కరిని నైనా మీరు జ్ఞాపకం తెచ్చుకొనండి నాయన. ఎలాంటి సమస్యలైనా తండ్రి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నైనా నీ యొద్ద నుండి నైనా మా సమస్యలకు పరిష్కారము కలుగుతుందని ప్రభా నైనా మేము వాక్యాన్ని విని ఉండగా తండ్రి, నైనా శతాధిపతి నీ యొద్దకు వచ్చాడు ప్రభా. నాయన తండ్రి, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను, కానీ నీవు చిన్న మాట మాత్రము సెలవేస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని ప్రభా అతను విశ్వాసంతో నీ యొద్దకు వచ్చి నాయన నీ సహాయాన్ని కోరినప్పుడు ప్రభా నైనా అతని జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభా అతని దాసుడు స్వస్థత పొందుకోవడం జరిగింది తండ్రి. నైనా మేము కూడా తండ్రి నైనా నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా నైనా ప్రార్థన చేసేవారుముగా తండ్రి మా సమస్యలకు పరిష్కారాన్ని ప్రభా నీ వద్ద నుండి పొందుకోవడానికి కూడా మాలో అపారమైన విశ్వాసము కలిగి మేము కూడా జీవించడానికి మాకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.